పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ప్రజల్లో మనిషి అని చెప్పి అందరికీ తెలుసు. ఆయన మరోసారి నిరూపించుకున్నారు. ఎలాగో తెలుసా? అదేనండి, మొన్న గిరిజన ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్ళారు కదా, అక్కడ దుమ్రిగూడ అనే జిల్లాలో పెదపుడి గ్రామం ఉందంట. ఆ గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ఒక వృద్ధ మహిళ చెప్పులు లేకుండా కనిపించింది. ఇంకా ఆయన ఊరుకుంటారా? ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పుల్ని పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులకి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయడం జరిగింది. వెంటనే వీళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర కొలతలు తీసుకుని మరి 300 మందికి చెప్పులను అయితే పంపిణీ చేయడం జరిగింది. చూసారా, ఆయన ఒక్కసారి వెళ్ళినప్పుడు ఎవరో ఒక మహిళకి చెప్పులు లేకపోతేనే మొత్తం ఊరంతా పంచిపెట్టారే, ఇంకా రాష్ట్రానికి ఆయన ఎంత చేస్తారు? అంతేకాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని 167 గిరిజన గ్రామాలకు రహదారులను సిద్ధం చేసే ప్రణాళికలో ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ రహదారుల వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, ఆరోగ్య సేవలు అందుతాయని, విద్యా సదుపాయాలకు కూడా ఇబ్బంది రాదు అని. కరెక్టేనండోయ్, మనం ఎన్నుకున్నది నిజంగా గొప్ప నాయకుడినే.